తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. ఆంధ్రప్రదేశ్లో హరిత వనాలను పెంచేందుకు అటవీ శాఖ పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. దీనికోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా తన టీంలోకి తీసుకున్నారు. ఎవరా ఆఫీసర్, ఏంటా ప్లానింగ్, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ బెల్ట్, ముఖ్యంగా గ్రీనరీ, పచ్చదనం పెంచాలనేటువంటి ఒక సంకల్పంతో కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. దానికోసం ఒక స్పెషల్ ఫోర్స్, స్పెషల్ టీంని రెడీ చేసుకుంటున్నారు. ఏంటి దాని సారాంశం? అంటే అభివృద్ధి పదాన ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది అనేది కనపడుతుంది 10 నెలల్లో. ఎందుకంటే ఎక్కడో ఉన్న కృష్ణా తేజన్ కేరళ నుంచి తీసుకొట్టడం, తర్వాత ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల రోడ్లు డెవలప్మెంట్ మనం చూసాం. అదేవిధంగా నాటికి అడవులకి కూడా ఒక సంరక్షకుడిని తీసుకొచ్చాడని అనుకోవాలి. మీరు అన్నట్టు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం జీవో నెంబర్ 708 ప్రకారం ఆంధ్రప్రదేశ్ అడవులకి అటవీ పరిరక్షణకి సలహాదారుడుగా పి మల్లికార్జునరావు గారు అనే సమర్థవంతమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లో ఈయన గురించి బాగా తెలుసు అండి. గొప్ప వ్యక్తి. ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్గా దోలపల్లి హైదరాబాద్ చేశారు. తర్వాత నెహ్రూ జులాజికల్ పార్కు అభివృద్ధి కూడా ఆయనే చేశాడు. రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫారెస్టులు కావచ్చు, అటవీ శాఖ విస్తీర్ణం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, సమర్థవంతమైన ఆఫీసర్గా పేరున్న వ్యక్తి ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మార్కెటింగ్ శాఖ ఆయన చూశాడు. తర్వాత ఫారెస్ట్ హెడ్గా కూడా చేశాడు. చేసిన ఈ వ్యక్తికి అటు చంద్రబాబు నాయుడు గారు 2014 ఆ తర్వాత ఇన్నాళ్ళకి రిటైర్ అయినా కానీ ఆయన్ని తీసుకోవటం అనేది అందరూ హర్షిస్తున్నారు. ఇప్పుడు జీవో రావటం అనేది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అటవీ శాఖ మంత్రిగా ఉండటం, ఆయనకు మొక్కల మీద ఉన్న ప్రేమ, అడవుల్ని సంరక్షించాలని పలు సందర్భాల్లో చెప్పాడు. అదే సమయంలో అడవుల విస్తీర్ణం పెంచాలని చెప్పన్నారు. తర్వాత ఎన్జిఓల్ని, ప్రైవేట్ వాళ్ళని, లోకల్ బాడీస్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేవాడు. మరి ఇన్నాళ్ళకి ఒక రకంగా ఆ 7 సిద్ధాంతాల్లో, జనసేన సిద్ధాంతాల్లో కూడా పర్యావరణం ఉంటుంది. అటువంటిది దానికోసం ఒక జనరల్ సెక్రటరీని బొలిశెట్టి సత్య లాంటి వాళ్ళు పెట్టారు. ఎప్పుడు పర్యావరణం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ శాఖ మంత్రిగా ఒక సమర్థవంతమైన మల్లికార్జునరావు గారిని తీసుకురావడం అనేది 2 సంవత్సరాల పీరియడ్లో. అంటే పవన్ కళ్యాణ్ గారి చాయిసా లేదా ముఖ్యమంత్రి గారి చాయిసా? డెఫినెట్గా అంటే ఇద్దరూ ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ హెడ్గా చేస్తున్నాడు కాబట్టి ఆ హెడ్గా చేసేటంలో కేశవ్ గారు, నేను ఆ రోజుల్లో పేపర్లు చూసేవాడిని. ఆయన కూడా తెలుసు ఆయన గురించి, పనితనం గురించి. అక్కడ గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఎంతవరకు అటవీ శాఖ ఆక్రమించుకుందో కూడా ఐడెంటిఫై చేసింది ఈయన. తర్వాత తిరుపతి తిరుమల పవిత్రతను కాపాడి మొక్కలు పెంచింది, అక్కడ వన సంరక్షణగా డెవలప్ చేసింది ఇతనే. తర్వాత జంతువుల్ని సంరక్షించడంలో దిట్ట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెడ్ శాండిల్స్, తిరుపతి తిరుమల పరమ పవిత్రం ప్లేస్లో రెడ్ శాండిల్స్ని, ఎర్రచందనాన్ని అరికట్టడంలో అసలుకి అంత సమర్థవంతమైన ఆఫీసర్ ఎవరు లేరు అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. అటువంటి వ్యక్తిని గుర్తించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫారెస్ట్ హెడ్గా చేశారు సీనియారిటీ ప్రకారం. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇన్నాళ్ళకి ఈ అటవీ సంరక్షకుడు, అటవీ శాఖ మంత్రి ఆయన సమర్థతని చూసి ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వంలో తీసుకున్నట్టే. ఈ 2 సంవత్సరాల పదవీ కాలంలో డెఫినెట్గా ఆయనకున్న అనుభవ రీత్యా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన పనిచేసిన అనుభవం, ఫారెస్ట్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఫారెస్ట్లో ఉన్న సంపదని రెవెన్యూ మోడల్లో మార్కెట్ ఎలా చేసుకోవాలి. ఎందుకంటే ఇటు మనం చూసాం సార్, మన్యం మీద మనం దృష్టి పెట్టి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పించాడు. అటవీ పుత్రులు, గిరిపుత్రులు ఏంటి అక్కడి నుంచి రావటానికి ఇదవుతారు, వాళ్ళు కూడా మనలో భాగమే. అక్కడ ఉండే ఆ మార్కెటింగ్ కనుక తీసుకోగలిగితే అక్కడ పండే అడవుల్లో డెఫినెట్గా వాళ్ళకి జీవనోపాధి కలిగింది. మరి అదొకటి. 2 మొక్కలు పెంచడం, 3 రెడ్ శాండిల్స్ కూడా మనం ఆయన రాగానే మనం చెప్పాడు. నేపాల్ సరిహద్దు ఇప్పుడు స్పెషల్ టాస్క్లు ఉన్నాయి, అయితే మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి. ఎందుకంటే అటవీ శాఖ యాక్టివిటీస్ మీద పరిమితం అయ్యి సలహాదారుగా వ్యవహరిస్తారా, ఇంకేమైనా ప్రణాళిక? డెఫినెట్గా అంటే జీవో నెంబర్ 708 ప్రకారం ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం అటవీ శాఖకి ముఖ్య సలహాదారుడిగా అటవీ శాఖని డెవలప్ చేయటం, అంటే మిషన్ మోడ్లో ఈ యొక్క అడవులను సంరక్షించడంతో పాటు ఈ రెడ్ శాండిల్ని కాపాడటం. మనం అంటే గ్రీన్ బెల్ట్ పెంచుతామని, అటవీ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేస్తామని ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. అవునండి. సో వీటన్నిటిలో కూడా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఈయన సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే తీర ప్రాంతంతో పాటు గుజరాత్లో తీర ప్రాంతం ఎంత ఉందో అడవుల విస్తీర్ణం కూడా అలానే ఉంది. ఆ విస్తీర్ణం మనం చూసాం. గత ముఖ్యమంత్రి గారు పర్యటన నిమిత్తంతో రోడ్లు పక్కన ఉన్న చెట్లు 100 సంవత్సరాల చెట్లు కూడా పడేశారు, గుడారాలు కట్టారు. ఏది రోడ్డు పక్కన టెంట్లు కట్టేసి అలా వెళ్ళిన పరిస్థితి ఉంది. మరి చెట్టు ఒకటి సార్ కేశవ్ గారు, చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమే.
చెట్టు చిరంజీవి అంటే చెట్టు బతికితే మనం ఏం ఆశించకుండా మనకు కూర్చోడానికి కుర్చీ అవుతుంది, పడుకోవడానికి బెడ్ అవుతుంది, చనిపోయినప్పుడు ఆ 4 కట్టెలే మన మీద వేసేది, ఏమీ మిగలదు అనమాట. ఈ మధ్యకాలంలో చెట్లు మనం రక్షించుకుంటే మంచి ఆక్సిజన్ ఇస్తుంది, మన నెక్స్ట్ జనరేషన్కి మంచి మెరుగైన సమాజం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరన్నట్టు మిషన్ మోడ్లో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు జీవో రిలీజ్ చేయడం అనేది ఒక సమర్థతకి పెద్దపీట. ఎటువంటి సిఫార్సులకి ఆయన వెళ్ళే వ్యక్తి కాదు. నాకు తెలిసి ఆయన డిపార్ట్మెంట్లో చాలా స్టోరీలు కూడా చదివా మల్లికార్జున గారు. ఆయన క్యారేజ్ ఆయన తీసుకొచ్చుకుంటాడు. డిపార్ట్మెంట్లో అంత సమర్థవంతమైన ఆఫీసర్ పేరు ఉంది. రిటైర్ అయినా కానీ 2 సంవత్సరాలకి ఆయన కావాలని ఇప్పుడు ఏరి కోరుకుని తెచ్చుకున్నట్టు ఉందట చంద్రబాబు నాయుడు గారు. అటవీ శాఖకి, అడవులకి, పచ్చదనం, పరిశుభ్రతకి మంచి రోజులు వచ్చినాయి. 100% మంచి రోజులు వచ్చారు కేశవ్ గారు. ఇటువంటి సమర్థవంతమైన ఆఫీసర్ తీసుకోవడం వల్ల ఈ కూటమి మీద అటు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఎందుకంటే ఈయన ఇదే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ఈ అటవీ సంరక్షణలో అడ్వైజర్గా కూడా ఉన్నాడు. అటువంటి సమర్థతకు పేరున్న వ్యక్తిని ఇన్ని సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అటవీ శాఖకి సంబంధించిన సలహాదారుగా తీసుకోవటం అనేది ఒక గుడ్ మూవ్, ఒక మంచి ప్రయత్నంగా మనం చూడాలి. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది అటవీ శాఖకి సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలోనే సలహాదారుగా మల్లికార్జునరావు గారి నియామకం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వన సంరక్షణతో పాటు వన్యప్రాంత విస్తీర్ణం పెరగడం అనేది ఒక ప్రధానమైనటువంటి టార్గెట్గా ఏపీ సర్కార్ కొన్ని ప్రణాళికలను అమలు చేస్తుంది. అందులో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.